హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం రేపు 2 రాష్ట్రాల్లో అక్టోబర్లో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా జనరల్ స్టడీస్లో కీలకమైన పాత్ర పోషించేది, రేపు డిఎస్సి ఎగ్జామ్లో కీలకమైన పాత్ర పోషించేది, ప్రతి కాంపిటేటివ్లో కూడా కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు ఏ ఎగ్జామ్లో అయినా. ఈరోజు అంటే లాక్డౌన్ వల్ల, కరోనా కారణం వల్ల చాలామంది విద్యార్థులకి అందుబాటులో లేకుండా అయిపోయిన పుస్తకాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థులకి డైలీ కరెంట్ అఫైర్స్ అందించిన లక్ష్యంతో ప్లాటో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. టుడే ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ సార్. ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి పర్యావరణ అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ విభాగానికి ఒక ప్రాంతీయ రాయబారిగా నియమితులైంది ఖుషీ చిందాలియా. ఈమె సూరత్ పట్టణానికి సంబంధించింది, సూరత్కు చెందినది. ఈ ఖుషీ చిందాలియా ఒకరోజు బాగా వర్షం వస్తున్న మొమెంటు, ఆ మూమెంట్లో అక్కడ ఉన్న పక్షులు, అంటే వాళ్ళ ఇంట్లో సపోటో చెట్టు ఉంది. ఆ సపోటో చెట్టు మీద అనేకమైన పక్షులు వాలినాయి. వాడిని చూస్తూ ఉండిపోయేది. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు అనేది పూర్తిగా ఎండిపోయింది. ఆ గ్రామీణ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించాలి, పర్యావరణ రంగాన్ని కాపాడాలి. ఈ పర్యావరణ రంగాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో మానవాళికి ప్రధానమైన ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి అందుకే వచ్చేసి అమ్మాయి ఒక పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసు నుండే కృషి చేస్తున్న వ్యక్తి. 17 ఏళ్ల యువతి ఖుషీ చిందాలియాను ఈరోజు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమ సంస్థకి ఒక ప్రాంతీయ రాయబారిగా నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగానికి రాయబారిగా దియా మిర్జా నియమితులైతే, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శికి పర్యావరణ విభాగానికి రాయబారిగా నియమితులైన వ్యక్తి ఆమె అర్చన సొరంగే. ప్రధాన కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీన ఒక ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగానికి ప్రాంతీయ రాయబారిగా వచ్చేసి కూడా టూరిజం ఎకో జనరేషన్, ఒక టూరిజం ఎన్విరాన్మెంట్ ఎకో జనరేషన్ విభాగానికి రాయబారిగా నియమితులు కావడం జరిగింది. అరుదైన అవకాశం కూడా లభించింది. రేపోటీ పరీక్షల్లో అడగబోతున్న బిడ్ సార్, ఈ క్రింది వారంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం పర్యావరణం ప్రాంతీయ విభాగానికి రాయబారిగా నియమితులైన ఖుషీ చిందాలియా ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఖుషీ చిందాలియా ఈమె ఏ రంగానికి సంబంధించినది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో అడగబోతున్న అంశాలు కూడా ఇక్కడ నుండి ప్రధానంగా ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ మరి పప్పువా న్యూగినియా కంటే పప్పువా న్యూగినియా సార్, పప్పువా న్యూగినియా ప్రాంతం. ఈ పప్పువా న్యూగినియా ప్రాంతం సార్, ఈ ప్రాంతం నుండి ఒక 2019 అంటే డిసెంబర్ 11 నాడు ప్రపంచ పటంలో నూతన కంట్రీగా బూగ్వెన్
విల్లే. ఈ బౌగన్ విల్లే లేదా బౌగన్ విల్లే, ఈ బౌగన్ విల్లే లేదా బౌగన్ విల్లే సార్, ఇది బౌగన్ విల్లే ఒక నూతన కంట్రీగా ఆవిర్భవించింది. రాగి ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతం. కేవలం 14,000 మంది యొక్క జనాభా కలిగింది. అత్యధిక ఖనిజ సంపద ఉంది ఇక్కడ. ఈ రాగి నిక్షేపాల పైన విదేశాల యొక్క కన్నుబడ్డది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏండ్ల నుండి ఈ బోగన్విల్ అన్నది మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు ఉద్యమ ఫలితంగానే లాస్ట్ ఇయర్ న్యూ కంట్రీగా ఏర్పడింది. ఈ కంట్రీకే వచ్చేసి 2020 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ఈ బౌగన్విల్లే దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి. ఆయన ఎవరు సార్ అంటే ఇస్మాయిల్ వచ్చేసి అక్కడ తోరామా. ఈ ఇస్మాయిల్ తోరామా సార్ బౌగన్విల్లే కంట్రీకి ఈరోజు ఒక ప్రెసిడెంట్గా ఎన్నికైన యొక్క వ్యక్తి సార్. వచ్చేసి రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిడ్ సార్ ఇది. ఈ మధ్యనే ప్రపంచ పటంలో నూతన దేశంగా స్వతంత్రాన్ని ప్రకటించిన కంట్రీ పేరేమిటి, లేదా ఇస్మాయిల్ తోరామా ఏ దేశం యొక్క అధ్యక్షుడిగా ఇతను ఎన్నిక కావడం జరిగింది. రేపు ఈ టైపులో ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్ కరెంట్ అఫైర్స్ పరంగా. అదేవిధంగా సార్ వచ్చేసి టుడే 2020 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ అంతర్జాతీయ ఓషియన్ డే సార్. ది ఇంటర్నేషనల్ ఓషియన్ డే, అంతర్జాతీయ సముద్రాల పరిరక్షణ రోజు సార్ ఇది. ఈరోజు ప్రపంచ దేశాలు వచ్చేసి అక్కడ విపరీతమైన యొక్క పొల్యూషన్ వల్ల, వివిధ దేశాల మధ్య నావీ విన్యాసాల వల్ల ఈ యొక్క యుద్ధ నౌకల నుండి విపరీతమైన కాలుష్యం కూడా వెలువడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సముద్రాలని కాపాడండి. సముద్ర జీవరాశి అక్కడ ఈ యొక్క వివిధ దేశాల యొక్క పోటీపడి నావీ విన్యాసాలు నిర్వహించడం వల్ల విపరీతమైన కాలుష్యం వెలువడి నీరుతో పాటు అక్కడ జలరాశి కూడా అంతరించిపోయే యొక్క ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే ఈ యొక్క సముద్రాలని కాపాడుకుందాం, సముద్రాలని పరిరక్షిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. ఈరోజు అంతర్జాతీయ సముద్ర సంస్థ. టుడే అంటే సెప్టెంబర్ 24 ఓషియన్ డే యొక్క థీమ్ ఏంటి సార్ అంటే సస్టైనబుల్ ప్లానెట్ ఫర్ సస్టైనబుల్ షిప్. సస్టైనబుల్ ప్లానెట్ ఫర్ సస్టైనబుల్ షిప్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా సార్ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ ఓషియన్. ఇది త్రిభుజ ఆకారంలో ఉంటుంది సార్. పసిఫిక్ ఓషియన్ ప్రపంచంలో లోతైన ప్రాంతం. మేరియనా ట్రంచ్ కూడా ఇక్కడే ఉన్నది సార్. ప్రపంచంలో ప్రశాంతమైన సముద్రం అని కూడా పేరున్న సార్. అత్యధికంగా అగ్ని పర్వతాలు కలిగిన యొక్క ఓషియన్ కూడా పసిఫిక్ ఓషియన్ సార్. అదేవిధంగా హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది సార్. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం వచ్చేసి ఇక్కడ సార్ పసిఫిక్ మహాసముద్రం ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రం ఇది వృత్తాకారంలో ఉంటుంది సార్. వచ్చేసి రేపు జిఎస్ పరంగా మీకు ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఇక్కడ జిఎస్ పరంగా ఏ విధంగానైనా ఇక్కడ ఓషియన్స్ నుంచి ఒక బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ యొక్క షిప్ ప్రమాదం సార్. వచ్చేసి ఇక్కడ సార్ దీనిపైన టైటానిక్ యొక్క మూవీ కూడా విడుదల కావడం జరిగింది సార్. అప్పట్లో ఇక్కడ జరిగిన యొక్క పడవ సంఘటన పైనే చిత్రీకరించిన యొక్క సంఘటన సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన రాజ్నాథ్ సింగ్ కేంద్ర డిఫెన్స్
డిఫెన్స్ మినిస్టర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లడాక్, జమ్మూ కాశ్మీర్లో మొత్తం టుడే 43 వంతెనలు సార్, 43 వంతెనలను జాతికి అంకితంగా ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒకే రోజు 43 వంతెనలు కూడా ఈరోజు ప్రారంభించారు సార్ రాజ్నాథ్ సింగ్. టుడే లక్నో నుండి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి సార్, సీనియర్ బీజేపీ నాయకుడు, బీజేపీ పార్టీ యొక్క మాజీ అధ్యక్షుడు సార్ వచ్చేసి ఇతను మాత్రం సార్. ఈరోజు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరు కూడా వచ్చేసి ఇక్కడ సార్ ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి 7 ఎకరాలలో 5 కాంప్లెక్స్లతో 200 కోట్ల రూపాయలతో కర్ణాటక సత్రం, కర్ణాటక నుండి వచ్చే భక్తుల కోసం కర్ణాటక సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది సార్ టుడే వచ్చేసి. ఈ యొక్క సత్రం ద్వారా 1800 మంది పైగా భక్తులకు ఉండే విధంగా అవకాశం కల్పించడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్, 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు తిరుపతిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏ రాష్ట్రం యొక్క సత్రం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది, ఎన్ని వందల కోట్ల రూపాయలతో ఈ సత్రాన్ని నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ టైపుల రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ ఈ దేశంలో ప్రపంచ దేశాల పోటీగా మనం కూడా నౌకా నిర్మాణంలో ముందుకెళ్ళాలి, నౌకా నిర్మాణంలో నాణ్యతను పాటించాలి, నౌకా నిర్మాణంలో వచ్చేసి అగ్రరాజ్యాల ధీటుగా వాణిజ్యపరంగా యుద్ధ నౌకల తయారీ పరంగా దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ఒక నూతనమైన యొక్క అంశాలతో, ఒక నాణ్యతమైన యొక్క అంశాలతో ముందుకెళ్ళాలని చెప్పి ఒక 1963 యొక్క నౌకా నిర్మాణం యొక్క చట్టాన్ని సవరించాలని చెప్పి 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు పార్లమెంట్లో ఈ బిల్లులు నూతన నౌకా నిర్మాణ చట్టాన్ని తేవాలని చెప్పి పార్లమెంట్లో ఈరోజు ఈ చట్టాన్ని ప్రవేశపెడితే ఆల్ పార్టీస్ కూడా ఈ చట్టానికి మద్దతు ప్రకటించడం జరిగింది సార్. ఈ లోక్సభ సెషన్లో ఇదే చివరి బిల్లు సార్, నౌకా నిర్మాణాల యొక్క నూతన సంస్కరణల యొక్క చట్టం సార్. ఇది 1963 యొక్క ఇయర్ చట్టాన్ని సవరించిన సంఘటన సార్. రేపు ఎగ్జామ్లు అడగబోతున్న బిడ్డ సార్, కరెంటు జాగ్రత్త పరంగా 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు పార్లమెంట్లో అన్ని పార్టీలతో ఆమోదం పొందిన చిట్ట చివరి బిల్లు పేరేమిటి, ఏ ఇయర్ యొక్క నౌకా నిర్మాణాల యొక్క చట్టాన్ని సవరిస్తూ నూతన చట్టానికి నాంది పలకడం జరిగింది. ఇది సార్ పోటీ పరీక్షల్లో అడగబోయే యొక్క అంశం మాత్రం వచ్చేసి
మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీన కరోనా వైరస్ ద్వారా, కరోనా వ్యాధితో మరణించిన మాజీ భారత అణుశక్తి సంస్థ చైర్మన్, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, దానితో పాటు జాతీయ అణుశక్తి సంస్థ మాజీ చైర్మన్, శేఖర్ బస్ ఈరోజు మరణించిన సంఘటన సార్. శేఖర్ బస్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీన పంజాబ్ సిండికేట్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకుకు నూతన అధికారిగా, పాలన అధికారిగా నియమితులైన వారు కేఎన్ దీక్షిత్ సార్. ఈ కేఎన్ దీక్షిత్ను ఈరోజు రిజర్వ్ బ్యాంకు నియమించిన సంఘటన సార్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శివాంగి సింగు అనే మహిళను రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన యొక్క పైలట్ సరిమే భారత్ నుండి ఒక రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళ పైలట్ శివాంగి సింగు సార్. ఈ శివాంగి సింగు రఫేల్ యుద్ధ విమానంలో పైలట్ గారు అంటే శిక్షణ తీసుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సార్. ఒక ఉత్తరప్రదేశ్లో వారణాసి ప్రాంతానికి చెందిన వ్యక్తి శివాంగి సింగు సార్. రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్. ఈ క్రింది వాళ్ళలో రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? రఫేల్ యుద్ధ విమానం యొక్క నడపడానికి శిక్షణ తీసుకుంటున్న తొలి మహిళ పేరేమిటి? ఇలా రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్ శివాంగి సింగ్ గురించి. మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీన ఒడిషా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ ప్రాంతము నుండి అభ్యాస్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ సార్. అభ్యాస్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు సార్. ఒక డిఆర్డిఓ సంస్థ చైర్మన్ జి సతీష్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు సార్. డిఆర్డిఓ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న సార్. మన మిసైల్స్ పరీక్షించేది ఒడిశాలో చాందీపూర్లో, బాలాసోర్లో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి సార్. ఉపగ్రహాలు పరీక్షించేది నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ సెంటర్ సార్. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపిన ఏకైక దేశం భారత్ సార్. ఈ రోజు నాటికి 33 దేశాలకు చెందిన
319 విదేశీ ఉపగ్రహాలు కూడా మనము అంతరిక్షంలో పంపించాం సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపితే ఇలా ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే భారతదేశం సార్. ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ భారతదేశం సార్. మరి ముఖ్యంగా సార్, ఒక మిసైల్స్ నిర్మించేది డిఆర్డిఓ సంస్థ, ఒక ఉపగ్రహాలు నిర్మించేది ఇస్రో సార్. ఇలా ప్రపంచంలో చంద్రమండలం మీద ఒక మైలురాయి సాధించాం. అంగారక గ్రహంపై విజయ పతాకాన్ని ఎగరవేశాం. ఇలా అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటుగా ఇలా వచ్చేసి అన్ని రంగాల్లో ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ ఈ భారతదేశం. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24 నుండి ఫిన్లాండ్ క్యాపిటల్, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో, ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకీ ఎయిర్పోర్ట్లో ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి జాగీలాలను, కరోనా డాగ్స్ను ప్రవేశపెట్టింది రెండో దేశం అంటే ఫిన్లాండ్ ఎయిర్పోర్ట్లో సార్. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్టుకు వస్తున్న వారిని ఒక కరోనా పేషెంట్లుగా గుర్తించడానికి తొలిసారిగా ఒక జాగిలాలను అంటే కరోనా డాగ్స్ను ఇంట్రడ్యూస్ చేసింది మొట్టమొదటిసారి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈరోజు ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకీ ఎయిర్పోర్ట్లో ఈరోజు వాళ్ళు కరోనా డాగ్స్ను కూడా, కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి కరోనా డాగ్స్ను కూడా ఈరోజు ప్రవేశపెట్టారు సార్. ఫిన్లాండ్ కంట్రీ సార్ ప్రపంచంలో 1000 సరస్సుల దేశం అని కూడా పిలుస్తున్నాం సార్. 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 సరస్సులు అంటే ఫిన్లాండు, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 ఏనుగులు అంటే లావోస్ కంట్రీ, తెల్ల ఏనుగులు అంటే థాయిలాండ్ దేశం సార్. తెల్ల ఏనుగులు వచ్చేసి ఇక్కడ ఫిన్లాండ్ సార్. ఈరోజు ఈ కంట్రీకి అతి చిన్న వయసులో ఒక ప్రధానమంత్రిగా ప్రపంచంలో 34 ఏళ్ల వయసులో 2019 డిసెంబర్ 11 నాడు ఫిన్లాండ్ కంట్రీకి తొలి మహిళా ప్రధానమంత్రిగా సనా మారిన్ ఎన్నిక కావడం జరిగింది సార్. వచ్చేసి ఈమె. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24 నాటికి ఒక జాతీయ కాలుష్య నియంత్రణ మండలిని స్థాపించి 46 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది సార్. ఒక 1973 సెప్టెంబర్ వచ్చేసి ఇక్కడ 24 నాడు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సంస్థను స్థాపించారు సార్. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది సార్. హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ. ఈరోజు దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని నివారించడంలో అనేకమైన పాత్ర పోషిస్తుంది. ఏ ప్రాంతాలైతే కాలుష్యం గురవుతున్నాయో ఫ్యాక్టరీల వల్ల వచ్చేసి అక్కడ మోటార్ వెహికల్స్ వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, రవాణా కాలుష్యం, ఇలాంటి కాలుష్యాలపై ఎప్పటికప్పుడు కూడా స్పందిస్తూ ఆయా ప్రాంతాలని, ఆయా రాష్ట్రాలని హెచ్చరికలు చేస్తూ ఈ దేశాన్ని ఒక పర్యావరణం పరిరక్షణ యొక్క దేశంగా ముందుకు నడిపించడంలో, ఒక కాలుష్యాన్ని నివారించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న యొక్క సంస్థని జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సంస్థ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్, బిట్ ఇంపార్టెంట్ సార్, సెప్టెంబర్ 24వ తేదీన ఈరోజు సార్ ఒడిషా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో
బాలాసోర్ ప్రాంతంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి పృథ్వీ 2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు సార్. ఈ క్షిపణి పరిధి 350 కిలోమీటర్ సార్. ఉపరితలము నుండి ఉపరితలానికి పరీక్షిస్తారు సార్. వచ్చేసి ఒక భూమి ఉపరితలం మీద ఉన్న శత్రువుపై యుద్ధం చేస్తుంది సార్. 350 కిలోమీటర్ల వరకు వెళ్ళి శత్రువుపై అవలీలగా దాడి చేయగలుగుతున్న మిసైల్ సార్ ఇది. మదేగ భారతదేశంలో రాజపుత్రుల కాలంలో చౌహాన్ వంశంలో ప్రముఖమైన వ్యక్తి అయిన పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రలో 2 తరాయిన్ యుద్ధాలు జరిగాయి. మొదటి తరాయిన్ యుద్ధంలో మన పృథ్వీరాజు విజయం సాధించాడు. రెండో తరాయిన్ యుద్ధంలో గోరీ మహమ్మద్ చేతిలో ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఒక పృథ్వీరాజు గుర్తుగా, ఒక పృథ్వీరాజు పేరు మీద ఈ ఇండియా నిర్మించిన మొట్టమొదటి మిసైల్ అంటే పృథ్వీ మిసైల్ సార్. పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 ఉన్నాయి సార్. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏం జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి సార్. ఒక ఉపగ్రహాలు క్షిపణుల మధ్య తేడా ఏం సార్ అంటే, ఉపగ్రహాలు మనకు కావలసిన యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాయి సార్. ఒకసారి రూపొందించబడే ఉపగ్రహాన్ని మళ్ళీ ప్రయోగించారు సార్. దానికి లిమిటెడ్ టైం మాత్రం ఉంటుంది. క్షిపణులు ఒక శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి సార్. ఒక్కసారి రూపొందించబడే క్షిపణి మళ్ళీ అనేక సార్లు ఈ యొక్క మిసైల్స్ను పరీక్షిస్తుంటారు సార్. మిసైల్స్ ఇవి. మనము వచ్చేసి ఇక్కడ సార్ మనం రష్యా కలిసి ఉమ్మడిగా నిర్మించుకుంది బ్రహ్మాస్. మనం త్వరలో రష్యా నుండి కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. త్వరలో ఇండియాకి రాబోతుంది S-400 మిసైల్స్. మనము ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మిస్తున్నది మైత్రి క్షిపణి సార్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్, ఈ 2020 సంవత్సరం ఈ ఇయర్లో ఫస్ట్ పరీక్షించిన యొక్క మిసైల్ అంటే ఇదే సార్. ఇక్కడ ఎగ్జామ్లో అంటాడు సార్, 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు, ఈ క్షిపణిని ఎలా పరీక్షిస్తారు. మొన్న సెప్టెంబర్ 20 నాడు ఏపీ సచివాలయంలో అడిగింది సార్, 4 మిసైల్స్ గురించి ఇచ్చి ఇందులో సరైనది ఏది అడిగాడు. అందులో వచ్చేసి అక్కడ అంటే ఆ మిసైల్స్ గురించి తెలిసి ఉండాలి. ఉపరితలను పరీక్షిస్తారా, ఉపరితలం నుండి ఆకాశాన్ని పరీక్షిస్తారా, ఈ మిసైల్ పరిధి అంతా, ఇండియా తొలి మిసైల్ పేరేమిటి, ఇండియా తొలి ఉపగ్రహం అంటే ఆర్యభట్ట, ఇండియా తొలి క్షిపణి అంటే పృథ్వీ 1. ఈరోజు పరీక్షించింది పృథ్వీ 2. ఇక్కడ మిసైల్స్ టుడే విజయవంతంగా పరీక్షించబడింది సార్. వచ్చేసి ఇక్కడ మరి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో 10 లక్షల వరకు ధరణి పోర్టల్ను, ధరణి సేవలను అందుబాటులో తీసుకురాబోతున్నారు. దాదాపు 10 లక్షల భూములకు సంబంధించి, ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఇక నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీసు పోవడం అవసరం లేదు. తహసీల్దార్ యొక్క ఆఫీస్కి వెళ్ళి అక్కడే భూముల యొక్క రిజిస్ట్రేషన్లు, అక్కడే వివిధ రకాల సేవలు కూడా వినియోగించుకోవడానికి దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒక వినూతమైన రీతిలో ఈరోజు ఒక ధరణి పోర్ట్ సేవలు కూడా అందుబాటులోకి తేబోతున్న యొక్క రాష్ట్రం సార్. వచ్చేసి రేపు ఎగ్జామ్లో మనకు అడగబోతున్న అంశం సార్, 2020 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పేరుతో సేవలు ప్రారంభించింది. ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది సార్ రేపు తెలంగాణ తీసుకునే అంటే ప్రారంభించబోతున్న కార్యక్రమం సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము
సెప్టెంబర్ 24వ తేదీన G4 దేశాల యొక్క ది గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్, G4 దేశాలు సార్, G4 దేశాల యొక్క ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు జరిగింది సార్. వీడియో సమావేశం నిర్వహించారు. G4 దేశాలు సార్. ఏంటి సార్ ది గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అంటే? ప్రధానంగా సార్ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రధానమైన అంగాలు 6 ఉన్నాయి. 6 ప్రధానమైన అంగాల్లో భద్రతా మండలి ఒకటి. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉన్నాయి సార్. 10 కంట్రీస్ టెంపరరీ కంట్రీస్. ఈ తాత్కాలిక దేశాల పదవీకాలం 2 సంవత్సరాలు. 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్. ఇవి వీటో అధికారాన్ని కలిగి ఉన్న దేశాలు సార్. వీటో అధికారం అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలన్నా, ఒక బిల్లును చట్టంగా ఆమోదించాలన్నా ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడదు సార్. 5కు 5 ఓకే అంటేనే ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడుతుంది సార్. మరి అలాంటి వీటో అధికారాన్ని ఒక 2020 సంవత్సరం రేపు అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏండ్లు కూడా రాబోతున్నా, అంటే కంప్లీట్ కాబోతున్నాయి. 75 ఏండ్ల నుండి మీరే పెత్తనం చలాయిస్తున్నారు. వీటో అధికారాన్ని విస్తరించండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఈరోజు ఈ దేశాలు ఇక్కడ అడుగుతున్న యొక్క సంఘటన సార్. అందుకే వచ్చేసి ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వీటో అధికారం కలిగిన 5 దేశాలు అమెరికా, చైనా, ఫ్రాన్సు, బ్రిటన్, రష్యా. ఇక్కడ సార్ బ్రెజిల్ G4 కంట్రీస్ అంటే ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్. బ్రెజిల్ను ఏ కంట్రీ సపోర్ట్ చేయడం లేదు. జపాన్ను చైనా వ్యతిరేకిస్తుంది, జపాన్ వచ్చేసి. మరి జర్మనీ, ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లరు ఎటు పోవాలన్నా వాడు ఫ్రాన్స్ పైన దాడి చేస్తూ వెళ్ళిపోయేది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రాన్స్ జర్మనీ అంగీకరించడం లేదు. మరి చివరికి ఇండియా ఉంది. రష్యా దగ్గరికి వెళ్ళాం. అయ్యా మా భారతదేశాన్ని మీరు 200 ఏండ్లు పరిపాలించారు, ఇట్లనైనా మీ రుణాన్ని తీర్చుకోండి, ఈ అవకాశాన్ని మాకు ఇవ్వమని చెప్పి రష్యా అంటే సరే ఇక్కడ రష్యా దగ్గరికి వెళ్ళాం మనం. మా భారతదేశం అంటే ఏమండి నరేంద్ర మోడీ ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? చిన్న విషయం కదా ఇది. ఒక ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మీరు మా సహకారంతో పంపించుకున్నారు. ఒక రాకేష్ శర్మను కూడా మీరు మా సహకారంతో పంపించుకున్నారు. నాటి నుండి నేటి వరకు మీకు మేము అనేక రకాలుగా సపోర్ట్గా నిలబడ్డాం. ఈ చిన్న ఇష్యూ ఏముందండి అని చెప్పి రష్యా. బ్రిటన్ దగ్గరికి వెళ్ళాం. మా భారతదేశాన్ని 200 ఏండ్లు పరిపాలించారు, ఇట్లనైనా మీ రుణాన్ని తీర్చుకోండి, ఈ చిన్న అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి బ్రిటన్ అడిగాం. బ్రిటన్ ఓకే అంది. ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళాం, ఫ్రాన్స్ ఓకే అంది. అమెరికా దగ్గరికి వెళ్ళాం, అమెరికా ఓకే అంది. చైనా అంటుంది ఇండియా కనుక పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే మన ఆటలు సాగవని చెప్పి భారత్కు పర్మనెంట్ యొక్క మెంబర్షిప్ను వ్యతిరేకిస్తున్న కంట్రీ అంటే చైనా కంట్రీ సార్. ఒక న్యూ NSGలో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్స్లో భారత సభ్యతను వ్యతిరేకిస్తున్న కంట్రీ చైనానే. ఇవాళ వీటో అధికారాన్ని కోసం వ్యతిరేకిస్తున్న కంట్రీ కూడా చైనానే. అందుకే ఐక్యరాజ్య సమితిలో రీఫార్మ్స్ తీసుకురండి. 75 ఏండ్లకి చట్టాలు కాదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు రావాలి, మనలో మార్పు తేవాలి, ఈ దేశాలు కూడా అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు 2020 సెప్టెంబర్ 24 నాడు ఈ యొక్క G4 దేశాల యొక్క అధినేతలు కూడా మరి ప్రతినిధులు కూడా ఈరోజు UNOలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఒత్తిడి తెద్దామని చెప్పి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సంఘటన సార్. ఇక్కడ సార్ ప్రధానంగా వచ్చేసి
ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు ముంబైలో ఆకస్మికంగా మరణించిన యొక్క ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారుడు డీకే అంటే జోన్స్ అనే యొక్క ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారుడు సార్ ఇతను మరి వచ్చేసి ఈరోజు 72వ ఎమ్మీ అవార్డులను జిమ్ కిమెల్లో అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఈ కరోనా మూమెంట్లో ఈ సంవత్సరంలో సార్ ఒక టెలివిజన్ అవార్డులను ఈరోజు 72వ ఎమ్మీ అవార్డులు అంటే ఒక టెలివిజన్ పరిశ్రమలో ఈ అవార్డులు ఇస్తుంటారు సార్. ఎమ్మీ అవార్డులను ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కర్, ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైనది ఎబెల్, సంగీతంలో అత్యున్నతమైనది పులిట్జర్ అంటే సంగీతంలో అత్యున్నతమైన అవార్డు సార్ గ్రామీ అవార్డు, పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైనది పులిట్జర్ బహుమతి సార్. దానితో పాటు ఒక టెలివిజన్ పరిశ్రమలో అత్యున్నతమైన అవార్డులలో ఎమ్మీ అవార్డులు ఒకటి సార్. ఈరోజు జిమ్మీ కిమెల్లో ఈ అవార్డులను కూడా ప్రముఖులకు ఇవ్వడం జరిగింది సార్. ఈసారి ఉత్తమ డ్రామా సిరీస్, హెరిటేజ్ లేదా వారసత్వం దీనికి లభించింది సార్. ఇందులో ప్రధాన యొక్క నటి జెండాయా, ఈ ప్రధానమైన నటి జెండాయా సార్ వీళ్ళకి యొక్క అవార్డు రావడం జరిగింది సార్. దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఈ అవార్డుల వేదిక ఇక్కడ ప్రకటన జరుగుతున్న యొక్క సందర్భంగా సార్ ఈ 2020 యొక్క నోబెల్ బహుమతి విజేతలకి నోబెల్ బహుమతి అమౌంట్ను సార్ 9 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ నుండి 10 మిలియన్లకు పెంచడం జరిగింది సార్. అమెరికా కరెన్సీలో చూస్తే 1.1 మిలియన్ అమెరికన్ డాలర్స్ సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 5 నుండి ఈ అవార్డుల యొక్క అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డులను కూడా విజేతలకు అందిస్తుంటారు సార్. ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక డైనమైట్ అనే ప్రేలుడు పదార్థాన్ని కనుక్కున్న వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్, ఒక ప్రముఖమైన సైంటిస్టు, ఒక మానవతావాది. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు సామ్రాజ్యవాద దేశాలు ఒక దేశంపై యుద్ధం చేసి మరొక దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న యొక్క తరుణంలో ఇతను ఈ డైనమైట్ అనే ప్రేలుడు పదార్థాన్ని కనుక్కోవడం వల్ల ఈ డైనమైట్ అనే ప్రేలుడు పదార్థానికి విపరీతమైన యొక్క గిరాకీ కూడా లభించింది సార్. నేను ఈ డైనమైట్ అనే ప్రేలుడు పదార్థాన్ని కనుక్కోవడం వలనే యుద్ధాలు వివిధ దేశాలు ముందుకెళ్తున్నాయి. ఈ ప్రేలుడు పదార్థాన్ని ఆపివేసి 1872లో నోబెల్ నాయకత్వంలో ఈ ప్రపంచంలో తొలి శాంతి సమావేశం నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించారు సార్. నార్వే క్యాపిటల్ ఓస్లోలో జరిగితే నేను చనిపోయిన తర్వాత నా పేరు మీద 5 రంగాల్లో ఈ బహుమతిని ఇవ్వమని చెప్పి ఆయన ఒక వీలునామా రాయడం జరిగింది సార్ నోబెల్. ఆయన వీలునామా పరంగానే 1901లో నోబెల్ బహుమతులు స్టార్ట్ అయినవి. శాంతి బహుమతిని మాత్రం ఎక్కడైతే శాంతి వేదిక మీద మాట్లాడిండో అదే వేదిక మీద నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు విజేతలకి. మిగిలిన అవార్డులు మాత్రం 5 రంగాల్లో స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్లో ఇస్తారు. ఈయన స్వీడన్కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ సార్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈయన వర్ధంతి
డిసెంబర్ 10ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ హక్కుల రోజుగా గుర్తించింది. మానవ హక్కుల సంవత్సరం అంటే 1948 సార్. మానవ హక్కుల రోజు అంటే డిసెంబర్ 10వ తేదీ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా ఇక్కడ సార్ రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈ మధ్య నోబెల్ బహుమతి యొక్క అమౌంట్ని ఎంతకు పెంచారు, ఏ అవార్డు యొక్క అమౌంట్ని పెంచడం జరిగింది, లేదా ఎమ్మీ అవార్డులను ఏ రంగంలో ఇస్తుంటారు, లేదా నోబెల్ బహుమతిని ఈ 2020 నుండి నోబెల్ బహుమతిని ఎంత నుండి ఎంత అమౌంట్ పెంచారు, ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 24 నాటికి చైనాలో ధనవంతుల జాబితాలో మొదటి ప్లేస్లో ఉన్న వ్యక్తి జాంగ్ ఈషా సార్. జాంగ్ ఈషా ఇతను ఒక 1996లో వాటర్ బాటిల్ తయారీ కంపెనీని పెట్టడం జరిగింది సార్. అలాంటి వాటర్ బాటిల్ తయారీ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు ఇప్పటి వరకు చైనాలో ధనవంతుడిగా కొనసాగుతున్న వ్యక్తి జాక్మా. ఆలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్మాను అధిగమించడం జరిగింది సార్. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో జాంగ్ ఈషా 17వ స్థానంలో ఉన్నాడు సార్ వచ్చేసి. ఆసియా ఖండంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి వచ్చేసి ఇక్కడ సార్ ఎవరు సార్ ఈ యొక్క పర్సన్ అంటే ఒక ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకెన్బర్గ్. సెకండ్ వ్యక్తి బిల్ గేట్స్. ట్రంప్ కూడా ప్రపంచంలో ధనవంతుల జాబితాలు ఈయన కూడా ఒక ప్లేస్లో ఉన్నారు సార్. ఇంత నేపాల్ మనకు మధ్య ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ, నేపాల్ మనకు మధ్య ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ ఒక చిన్న బిట్ సార్, ఇక్కడ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో సార్ ఫస్ట్ ప్లేస్ ఈ రోజుకి 2020 సెప్టెంబర్ 24 నాటికి ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి నాట్ సార్ జాకబ్ జుమా సార్. అమెజాన్ కంపెనీ CEO. ఈయన జేఫ్ బేజోస్ సార్. ఈయన సార్. సెకండ్ బిల్ గేట్స్. థర్డ్ వచ్చేసి వారెన్ బఫెట్. ఫోర్త్ మార్క్ జూకెన్బర్గ్ సార్. మార్క్ జూకెన్బర్గ్ ఏ కంపెనీ సార్? ఫేస్బుక్ ఫౌండర్. వారెన్ బఫెట్ సార్ దార్షైర్ కంపెనీ. బిల్ గేట్స్ సార్ మైక్రోసాఫ్ట్. జేఫ్ బేజోస్ సార్ అమెజాన్ కంపెనీ CEO. ఇండియాలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ముఖేష్ అంబానీ. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ జేఫ్ బేజోస్. చైనాలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ జాంగ్ ఈషా. అంటే చైనాలో. జాక్ మామ పోయిండు. ఆలీబాబా వ్యవస్థాపక సంస్థడు 2వ ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు. ఒక వాటర్ బాటిల్ వ్యాపారి ఇలా చైనాలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ సార్ వచ్చేసి ఇక్కడ. ఈరోజు ఇంత పరిస్థితి జరుగుతున్నప్పటికీ సార్
ఒక చైనా యొక్క అండ చూసుకొని, చైనా బలం చూసుకొని, మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న యొక్క కాలపాని, కాలపాని లీపు లేకు, లీపు లేకు, లీపి అందురా, లీపి అందురా, ఈ 3 ప్రాంతాలు మాయి అని చెప్పి ఆ దేశ భౌగోళిక పటంలో ముద్రించుకున్నారు. చివరికి ఆ దేశ అంటే ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు కూడా ప్రవేశపెట్టారు. నిజమైన రాముడు మా దగ్గర అందోరి ప్రాంతంలో ఉండని చెప్పి ఖడ్గా ప్రసాద్ ఓలీ శర్మ చెప్పిన సంఘటన సార్. చివరికి నేపాలు చైనాతో దోస్తానం చేస్తుంటే చివరికి చైనే నేపాల్ ప్రాంతాలని ఆక్రమిస్తే ఎలా నేపాల్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి సార్. అయినా మనతో ఇలాంటి గొడవలున్నా, మనతో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఈ ఏడాది కాలంలో నేపాలు భూకంపాలు, ప్రకృతి విపత్తుల వల్ల నేపాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ భూకంపాలు, ప్రకృతి విపత్తుల వల్ల ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు పునరావాస సౌకర్యాన్ని కల్పించడానికి ఈరోజు ఇండియా 2020 సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీన భారతదేశము నేపాల్ కరెన్సీలో 1.59 నేపాలీ మిలియన్స్ రూపాయలను ఈరోజు మనము నేపాల్లో ఇండ్ల పునర్నిర్మాణానికి ఎకనామికల్ ఈరోజు మనం సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఈరోజు భారతదేశం వచ్చేసి రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు భారత ప్రభుత్వం ఏ దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాస ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. అది సార్ మానవత్వం అంటే. మనతో గొడవ జరుగుతుంది, అయినా కూడా మనం వచ్చేసి అక్కడ పక్కన పెట్టలే, అయినా కూడా సహాయ సహకారాలు చేస్తున్నాం. వాళ్ళే అర్థం చేసుకోవాలి సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ప్రాంతీయ విభాగానికి రాయబారిగా ఎవరు నియమించింది? ఖుషి చిందాలియా. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 అంతర్జాతీయ ఓషన్ డే థీమ్ ఏంటి? థీమ్ ఏంది ఇక్కడ? ఇలా రేపు ఎగ్జామ్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు ఉంటాయి సార్. ఒక 2020 సెప్టెంబర్ 24 నాడు పరీక్షించిన యొక్క క్షిపణి పేరేమిటి? ఈ క్షిపణి పరిధి ఎంత? అభ్యాస్ యాంటీ గైడెడ్ మిసైల్ను ఎక్కడ పరీక్షించారు? ఇది సార్. ఒక ఆస్ట్రేలియా 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో 300 పైగా తిమింగలాలు కూడా మరణించడం జరిగింది. దీని గల కారకులు ఎవరు ఏంటి అని చెప్పి ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ కూడా విధించిన సంఘటన సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 24 నాడు నరేంద్ర మోడీ ఫీట్ ఇండియా డైలాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ కార్యక్రమంలో మీ ఫిట్నెస్ గల కారణం ఏంటని చెప్పి సోను మిలింద నటుడు, 55 సంవత్సరాలు ఇతను. విరాట్ కోహ్లీతో కూడా నరేంద్ర మోడీ ఇలా ఫిట్ ఇండియా
అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఫిట్నెస్ పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి, శరీరం వచ్చేసి అక్కడ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపండి, ఫిట్నెస్ పెంచుకోండి, వ్యాయామం చేయండి అని చెప్పి ఇలా సోను మిలింద్ అన్న నటుడు 55 ఏళ్ళు ఉంటాయి ఇంకా ఫిట్ అంటే ఒరిజినల్ ఫిట్గా ఉన్నాడు. మీ కారణం ఏంటని చెప్పి అలా మోడీ పలు ప్రముఖుల యొక్కతో కూడా సెలబ్రిటీస్తో ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంఘటన సార్. ఓకే సార్, ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీంతో పాటు వచ్చేసి ఇంకా చాలామందికి తెలియదు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్. అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా యొక్క ప్లాటో యజమాని మీకు అనేక రకాల తోడుగా ఉంటుంది. ఈ మూమెంట్లో బయట వచ్చేసి అక్కడ ప్రతి అవర్ కూడా వచ్చేసి అక్కడ కౌంట్ చేసే పరిస్థితిలో విద్యార్థులకి అందుబాటులో ఉండాలి, విద్యార్థుల విలువైన సమాచారాన్ని ఇవ్వాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు మా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.